యేసు 72,000 దేవదూతలను పిలిచి ఉంటే, సిలువ వేయబడినప్పుడు యేసు 72,000 దేవదూతలను పిలిచి ఉంటే ఏమి జరిగేది? కొన్నిసార్లు ఆయన, అవును, అని చెప్పి ఉండాలని నేను అనుకుంటాను, అని ఎవరో అన్నారు. నిజాయితీగా చెప్పాలంటే, అలా అనిపించకుండా ఉండటం చాలా కష్టం. వారు ఆయనను అపహాస్యం చేశారు. ఆయనపై ఉమ్మివేశారు, ఆయనను కొట్టారు, మరియు సిలువకు కొట్టారు. ఒక్క మాటతో ఆయన దీన్ని అంతం చేసి ఉండగలడు. ఆయన 12 లెజియన్ల దేవదూతలను, అంటే పరలోకం నుండి 72,000 మంది యోధులను పిలిచి ఉండగలిగాడు. అలా చేసి ఉంటే, భూమి బీటలు పారి ఉండేది. జెరూసలెం కాలి బూడిదై ఉండేది. సైనికులు ధూళివలె రాలిపోయి ఉండేవారు. ఆకాశం అగ్నితో, రెక్కలతో నిండిపోయి ఉండేది. అప్పుడు ఒక్కరూ కూడా ఆ ప్రళయం నుండి బయటపడలేకపోయేవారు. న్యాయం తక్షణమే జరిగి ఉండేది, మరియు మానవాళి అంతమై ఉండేది. కాని యేసు, అవును, అని చెప్పలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన సిలువను మోశాడు.